ఎలా ఉండింది అనంత్ శ్రీరామ్ గారితో? No, one thing, whenever we receive comments from judges, somewhat I used to understand, but what Anand sir tells, I don't understand anything. Anand sir అంటే తెలుగు ఎక్కువ not Telugu, Sanskrit. జనరల్ గా ఎలా అంటే వాళ్ళు కవులు అంతా పోయిట్స్ ఉంటారు వాళ్ళు. సాహిత్యం మీద మంచి అబ్బా అదే ఎంత పెద్ద మాట, ఎంత పెద్ద మాట. అఖిల్ ఎలాంటి అబ్బాయి? బాగా అల్లరి చేస్తాడు కదా. అఖిల్ 500 సాంగ్స్ పాడిన తర్వాత యు ఆర్ వెరీ రికగ్నైజ్డ్ సింగర్ ఇన్ సూపర్ సింగర్స్ చూస్ చేసుకోవడానికి. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్? Because I wanted to get into Telugu industry, and I think reality show is the best platform when you don't have any godfathers or any backbone in the industry. ఇన్ని రకాలుగా అంటే ఉన్న చిన్న బ్రెయిన్ లో ఇన్ని ఎలా మేనేజ్ అవుతున్నాయి? There is a dialogue in Odia, I cannot say that in Telugu, but the meaning is, if the size of the snake is small, the poison will be more. Chinna brain, but chala space undi. Hi Akhil. Hi Akka. Hi, welcome. Yeah. Akhil, no cheppu. Who is the best contestant in Super Singers? Amrita Nayak and Akshaya. సో ఇప్పుడు మీ ముగ్గురు కలిపి ఒక సాంగ్ పాడబోతున్నారు. ఒకళ్ళు తెలుగు, ఒకళ్ళు కన్నడ, ఇంకొకళ్ళు ఒడియా. ముగ్గురు డిఫరెంట్ లాంగ్వేజెస్ పీపుల్తో నేను ఇంటర్వ్యూ చేస్తూ మీ సాంగ్ వినబోతున్నాను. యోగమాయతో పాతరా భూమిపై ఆది జెండా. భమ్మఖండ భం భమ్మఖండ నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు ఇద్దరు క్యూట్ అమ్మాయిలు ఉన్నారు. సూపర్ సింగర్స్ సెమీ ఫైనలిస్ట్ కంటెస్టెంట్స్ వీళ్ళిద్దరు. జనరల్గా ఏంటంటే సూపర్ సింగర్స్ అయిపోయి కొంచెం టైం గడుస్తున్నా కానీ వీళ్ళకి ఇప్పటికి మాత్రం క్రేజ్ తగ్గలేదు. అండ్ ఫుల్ టైం బిజీగా ఉంటున్నారు మూవీస్ సాంగ్స్ తోటి, ప్రైవేట్ సాంగ్స్ తోటి, అండ్ వీళ్ళ ప్రొఫెషన్స్ తోటి. వాళ్ళు ఎవరో కాదు, అక్షయ అండ్ అమృత. హాయ్ అక్షయ అండ్ అమృత, ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా అన్నారు? 6 o'clock ఇంటర్వ్యూ అనుకున్నామమ్మ మనం. I was on time. You are at 6:40. She's at 7:30. And Akshaya and Amrita. Amrita, you don't know Telugu kada? No, but slowly I'm able to understand. You can understand, but you can't speak. Okay. And నీకైతే తెలుగు ప్రాపర్ గా వచ్చు కదమ్మా, తెలుగు అమ్మాయే కదా? ఓకే. అండ్ ఫస్ట్ నీతో స్టార్ట్ చేద్దాం అయితే. ఎలా అనిపించింది సూపర్ సింగర్స్ జర్నీ? సూపర్ సింగర్ అనేది అన్ఫర్గెటబుల్ జర్నీ అనమాట. ఏ క్లాస్ నాన్న నువ్వు? స్కూలా, కాలేజా? నేను ఇప్పుడు కాలేజ్ లాస్ట్ ఇయర్ బీటెక్ కంప్లీట్ అయింది. ఇప్పుడు బీటెక్ అయిపోయిందా? అయిపోయింది లాస్ట్ ఇయర్. ఓకే, సరే. సో సూపర్ సింగర్ అనేది చాలా మెమరీస్ ఇచ్చింది అనమాట. ఆ షోలో చాలా మంచి మూమెంట్స్ జరిగాయి. అంటే జడ్జెస్తో కానీ కంటెస్టెంట్స్తో కానీ ఒక ఫ్యామిలీ అయిపోయింది. అండ్ చాలా మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అక్క. మొత్తం సూపర్ సింగర్ ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. యాక్చువల్గా మీ సూపర్ సింగర్ కంటెస్టెంట్స్ అందరితో ఆల్మోస్ట్ నేను ఇంటర్వ్యూస్ చేశాను, కానీ మీ ఇద్దరు దొరకలేదు నాకు. ప్రొఫెషనల్ అంటే అలా ఏం కాదు, యాక్చువల్గా నేను కాల్ అడిగాను, కాకపోతే మీ బిజీలో మీరు ఉన్నారు, అందులో ఎటువంటి తప్పు లేదు. మిమ్మల్ని నేనేం అనట్లేదు ఇప్పుడు. ఎనీవేస్ ఫైనల్లీ నా షోకి వచ్చారు కదా, థ్యాంక్స్ ఫర్ దట్. అండ్ మర్చిపోయారు, ఇందా నుంచి మీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. వెల్కమ్ టు హిట్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. అండ్ ఇప్పుడు ఏం చేస్తున్నారు మరి? ఇప్పుడు ప్రస్తుతం నేను ఐటీ జాబ్ చేస్తున్నాను. జాబా? ఓకే, వెరీ గుడ్. బీటెక్ అయిపోయింది, వెంటనే జాబా? ప్లేస్మెంట్స్? ప్లేస్మెంట్. ఓకే. ఎక్కడ ఇప్పుడు? ఏ కంపెనీ? బ్రెయిన్ ఎంటర్ప్రైజెస్ అని మైండ్ స్పేస్ లో ఉంటుంది అక్క. సో అక్కడ నుంచి పాపం ఈ ట్రాఫిక్ లో పడి వెనకాల ఉన్న మైండ్ స్పేస్ నుంచి వచ్చేసరికి టైం అయిందా? కొంచెం. అండ్ వాట్ అబౌట్ యూ, విచ్ లైక్ అంటే బీటెక్ థర్డ్ ఇయరా, ఫోర్త్ ఇయరా, అదర్వైజ్ డిగ్రీ ఫైనల్ ఇయరా? వాట్ అబౌట్ యూ? జస్ట్ కంప్లీటెడ్ ఇంటర్.
ఓన్లీ ఇంటర్మీడియట్. నేను కూడా వర్క్ చేస్తున్నాను. Working? Yes. I'm also working in a IT company. So yeah, we both are software engineers. Wow. Mind space. Yes. ఇద్దరు మైండ్ స్పేస్ ఏనా? Yeah. ఇద్దరు కలిపి వచ్చేసేయచ్చు కదా, ఎందుకు సపరేట్ వచ్చారు? మైండ్ స్పేస్ లో చాలా ఆఫీసెస్ ఉంటాయి. మైండ్ స్పేస్ లో బేసిక్ గా స్పేస్ ఎక్కువ కదా, దాని గురించి అండి. ఓకే. అండ్ మీనంటే మీది ఎప్పుడైంది బీటెక్ ఇయరా? No, long back. So 6 years back. 6 years బ్యాక్ బీటెక్ అయిపోయింది. జనరల్ గా మీరు ఏం తింటూ ఉంటారు అంటే అన్న టిప్స్ చెప్తే నేను కూడా ఫాలో అవుతూ ఉంటాను. ఎక్కువ తింటాం అక్క, అదే ప్రాబ్లం. అవునా? మీ ఇద్దరిని చూస్తే నాకు అస్సలు అలా I eat అనిపించట్లేదు. everything. Oh. I'm a full-on foodie. యువరా? Especially Hyderabad foods. I thought you are vegetarian, right? No. అస్సలు రాదు. You're Amrita Nair, right? Nayak. Amrita Naik. I'm Okay. from Odisha. So You're from basically, Odisha. yeah. So that's what you don't know Telugu. Actually, Yes. what is your mother tongue? Oriya. Odia. Okay, Odia. It is called Odia. Odia. Oh, we don't know actually. We thought it is Oriya. Yeah. But I heard something about you, like you're the judge in some super singers in somewhere. No, it was a reality show in Odisha. Okay. I was one of the judge there. So Oh, reality show. yeah. Like what? Like Big Boss or anything? No, singing reality show. Singing reality show. Okay. So you are also one of the judge. నేను ఒక జడ్జిని ఇంటర్వ్యూ చేస్తున్నాను ఇప్పుడు. Okay. And Judge has become contestant here. yeah, that is it is like అంటే అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. అండ్ మీరు అంటే ఇక్కడ హైదరాబాద్ లోనే ఉంటారా? యూ కేమ్ ఫ్రమ్? నేను హైదరాబాద్ లో ఉంటాను. ఓకే. Because I work here in IT. ఇన్ so I మైండ్ stay స్పేస్ here. యు ఆర్ వర్కింగ్. So I stay here. ఓకే. సో అండ్ మీ ఇద్దరికి అసలు అంటే ఫస్ట్ మీకు ఎలా వచ్చింది ఆఫర్, ఎలా వచ్చింది సూపర్ సింగర్స్ లో? యాక్చువల్లీ ఫస్ట్ పార్టిసిపేట్ చేద్దాం అని టీవీలో చూసాను యాడ్, బట్ పార్టిసిపేట్ చేద్దాం అనుకోలేదు. బట్ మా ఫ్రెండ్ కాల్ చేసింది అనమాట, ఆడిషన్ డే రోజే కాల్ చేసింది, ఇలా అవుతున్నా అంటే ఇంకా సరే అటే వెళ్తున్నాను అని చెప్పి ఒక ట్రై ఇచ్చి వెళ్దామని వెళ్ళాను. సో వెళ్ళలేదు. వెళ్దామని వెళ్ళలేదు. Okay. సో మా ఫ్రెండ్ కాల్ రాకపోతే నేను వెళ్ళుండేదాన్ని కాదు. సో వెళ్ళి అలా నెక్స్ట్ అన్ని లెవెల్స్ అదేంటి పాస్ అయ్యి 20 మెంబర్స్ 20 కంటెస్టెంట్స్ అక్కడ ఉంటే అవును. ఆల్మోస్ట్ 6th ప్లేస్ లోకో ఏమో వచ్చారు కదా. వచ్చి ఊరికే అలా వెళ్ళినందుకు ఈ ప్లేస్ వరకు వచ్చారనమాట. అండ్ వాట్ అబౌట్ యూ? Actually, I love to sing Telugu songs, though I don't know the language. You don't know language, but okay. So I had few videos with me. I sang and I recorded. I have that in my phone. Suddenly I saw one of the ad like Super Singer audition is there on digital platform. So I thought like, okay, let's apply. So I uploaded those videos on the audition portal. And then I got the call from Super Singer team like, okay, you have been selected for the next round. Okay. I never expected that I'll make it till semi-finals, but yeah, it's a beautiful journey. It is very beautiful journey. మేము కూడా మీ సూపర్ సింగర్స్ చూసినప్పుడు చాలా ఎంజాయ్ చేసాం. ఎవ్రీ వీక్ అసలు మిస్ అవ్వకుండా చూసేవాళ్ళం. అండ్ యాక్చువల్గా నేను ఒక మిస్టేక్ ఏం చేశాను అంటే, జనరల్గా మీలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఒక సాంగ్తో షో స్టార్ట్ చేయాలి, కానీ నేను ఇందాక నుంచి మీతో మాట్లాడే పనిలోనే ఉన్నాను, మీ గురించి తెలుసుకునే క్యూరియాసిటీలోనే ఉన్నాను. బట్ సాంగ్తో స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ తినతో తెలుగు సాంగ్ పాడిద్దాం. యా అమృత. We both will start with a song which we sang on Super Singer, and we really got very good appreciation for Okay. that. So we both will start with No that problem. కెమెరా రోలింగ్ లోనే ఉంది. యూ కెన్ స్టార్ట్. నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు, నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు, పరుగులుగా పరుగులుగా అవి ఇలా ఇవాళ నిన్నే చేరాయి, నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు.
యాక్చువల్ గా మీ ఇద్దరు కలిపి పాడారు కదా ఈ సాంగ్ నాకు సూపర్ మంచి సింగర్ అప్రిషియేషన్స్ వచ్చాయి కదా దీనికి. అండ్ జనరల్ గా ఎలా ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తారు ఒక సాంగ్ మీరు స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేయాలి అన్నప్పుడు? రోజులా, గంటలా? సీరియస్లీ అంటే ఈ నాకు సాంగ్ చాలా అంటే మాకు కన్ఫ్యూజన్ చాలా ఉండే అనమాట. ఎందుకంటే ఒక కంప్లీట్ తెలుగు అమ్మాయి, ఒక కంప్లీట్ ఒడియా అమ్మాయి. మాకు సింక్ కుదరడానికి చాలా టైం పట్టింది. దట్స్ వాట్. ఎంత టైం పట్టింది అసలు? Hardly they give songs like before 2-3 days. అంటే రిహార్సల్ కి I mean, 2-3 days ముందు ఇస్తారు అక్క సాంగ్. Just we get to know the song ki whatever we are singing in the next round, we'll get to know before 2-3 days only. Within తర్వాత 2-3 lyrics days we have to remember lyrics, songs, then we have to practice with musicians and then perform. So, ఓకే, బట్ ఇద్దరు సేమ్ టీమ్ లోనే ఉండేవారా? no. లేదు, నేను అనంత్ శ్రీరామ్ గారి టీమా అక్క. Rahul రాహుల్ సిప్లిగంజ్ Chichas. గారు. ఎస్, Our team name was రాహుల్ చిచాస్. రాహుల్ చిచాస్. ఎలా ఉండింది అనంత్ శ్రీరామ్ గారితోటి? బేసిక్ గా సార్ చాలా తక్కువ మాట్లాడతారు కదా. అవును, అక్కడ కూడా చాలా తక్కువ మాట్లాడేవాళ్ళు. But బట్ you know one thing, whenever we receive comments from judges, somewhat I used to understand, but what Anand sir tells, I don't understand anything. అనంత్ సార్ అంటే తెలుగు ఎక్కువ Yeah. ఉంటుంది Not కదా. Telugu, Sanskrit. ఇట్ ఈస్ తెలుగు ఓన్లీ, బట్ ఇట్ ఈస్ ప్యూర్ తెలుగు. Pure Telugu. ప్యూర్ That's తెలుగు. what. యా, So బికాజ్ తనకి హి ఇస్ ద అర్థం లిరిసిస్ట్, కాకపోతే- రైట్? సో లిరిసిస్ట్లకు జనరల్ గా ఎలా అంటే వాళ్ళు కవులు అంతా పోయిట్స్ సాహిత్యం, ఉంటారు వాళ్ళు. సాహిత్యం. యా, సాహిత్యం మీద మంచి అబ్బా అదే ఎంత పెద్ద మాట. ఎంత పెద్ద మాట. Anand sir effects. నేను చెప్తాను అనంత్ సార్ కి, నేను కాల్ చేసి చెప్తాను. యాక్చువల్ గా ఏంటంటే వాళ్ళకి తెలుగులో మీరు అంటే మీ జర్నీలో మీరు వాళ్ళతో చాలా టైం స్పెండ్ చేస్తున్నారు కాబట్టి ఒక లిరిక్ రైటర్స్ దగ్గర ఎలా ఉంటుంది అంటే తెలుగులో ఒక వర్డ్ మీరు తప్పుగా పాడినా గానీ వాళ్ళ టీం కాకపోయినా గానీ వాళ్ళు వచ్చి మీకు కరెక్ట్ చేస్తారు. అవును. ఎందుకంటే వాళ్ళకి నచ్చింది ఏంటంటే తెలుగు రాంగ్ గా మాట్లాడినా, తెలుగు రాంగ్ గా పాడినా వాళ్ళకి నచ్చదు. సో అలాంటివి ఏమైనా జరిగాయా అనంత్ సార్తో? నేను పెద్దగా అంటే తెలుగు కరెక్ట్ గా ఆయన టీమే కాబట్టి ఆయన రిప్రజెంట్ చేస్తున్నా కాబట్టి నేనే తప్పు పాడితే బాగోదు. సో అన్ని చూసుకొని వెళ్ళేదాన్ని. ఓకే, ఎప్పుడు అలా మిస్టేక్స్ ఏమి చెప్పలేదు సార్. బట్ మీకు మాత్రం అనంత్ సార్ మాట్లాడేది అర్థం కాలేదు Mostly. మోస్ట్లీ. బట్ రిపీట్ చేయమని ఎప్పుడు అడగలేదా? టెలికాస్ట్ లో ఉంటుంది కదా, సో పక్క నుంచి శ్రీముఖి అక్క శ్రీముఖి అక్క. సబ్ టైటిల్స్ లాగా ఇస్తూ Oh. ఉంటుంది. పోనీలే సో పాపం. తిను అండ్ శ్వేత అక్క అని కేరళ అమ్మాయితో తనకి ఇద్దరికి సబ్ టైటిల్స్ ఇచ్చేది అక్క. యాక్చువల్ గా ఏంటి అంటే నాకు ఫస్ట్ సూపర్ సింగర్స్ ఎప్పుడైతే కంప్లీట్ అయిందో నేను ఫస్ట్ అఖిల్ తెలుసా మీ ఇద్దరికి? తెలుసు తెలుసు. తెలుసా? Yeah. అఖిల్ ఎలాంటి అబ్బాయి? బాగా అల్లరి చేస్తాడు కదా. అంతా గలీజ్. అఖిల్ గలీజ్. This is one of the dialogue of రాహుల్ అన్న. Rahul Anna. అంతా గలీజ్. సూపర్. ఓకే. యాక్చువల్ గా ఏంటంటే ఫస్ట్ అఖిల్ తో నేను స్టార్ట్ చేశాను ఇంటర్వ్యూస్ తీసుకోవడం. బట్ Okay. అఖిల్ ది ఓపెనింగ్ చాలా మంచి ఓపెనింగ్. తర్వాత ఆల్మోస్ట్ అందరితో మంచిగా అయిన ఇంటర్వ్యూస్ నాకు. కానీ నేను ఈరోజు యాక్చువల్గా ఇక్కడికి అఖిల్ని కూడా పిలుద్దాం అనుకున్నాను, బట్ పాసిబుల్ అవ్వలేదు అఖిల్ని పిలవడానికి. అఖిల్ని పిలిస్తే మీరు కంఫర్ట్ ఫీల్ అయి ఉండేవాళ్ళ? బిజీ స్టార్ అయిపోయాడు with what? యాక్చువల్లీ. బిజీ అయిపోయాడా? Always busy. ఓకే. అండ్ మీరిద్దరు వస్తున్నారని కూడా అఖిల్కి చెప్తే అఖిల్ అదే చెప్పాడు, నేను మాక్సిమం ట్రై చేస్తాను అని చెప్పాడు. అందుకే అడిగాను మీరు ఫ్రెండ్స్ అయినా అఖిల్కి అని చెప్పి. మేమైతే ఫ్రెండ్ గా చూస్తున్నాం, మరి తన మమ్మల్ని ఫ్రెండ్స్ గా చూస్తున్నాడు తెలియదు. ఎందుకు మీ సూపర్ సింగర్స్ జనరల్ గా ఫ్రెండ్సే అంట కదా మొత్తం. నేను కనుక్కున్నాను వచ్చిన వాళ్ళని, సాహితీ వీళ్ళందరితో మాట్లాడినప్పుడు చాలా ఫ్రెండ్లీ ఉంటారంట కదా మీరందరూ. అంటే కాలేజ్ కి వెళ్ళి చదువుకొని వచ్చినట్టు ఉంటదంట కదా మీరంతా. ఈగో జెలసీ అలాంటివి ఉండవు. సో ఫ్రెండ్లీ కాంపిటీషన్ లాగా అనిపించింది ఇక్కడ Okay. సూపర్ సింగర్. బట్ డిఫరెంట్ టీమ్స్ కదా. ఇప్పుడు అఖిల్ మీ ఇద్దరులో ఎవరి టీమ్? నేను అఖిల్ సేమ్ టీమ్. ఓకే. Yeah. ఓకే. సో ఎప్పుడైనా కాంపిటీషన్ టఫ్ గా అనిపించినప్పుడు ఎప్పుడైనా మీకు ఫైటింగ్స్ అవుతూ ఉండేవా? అలా ఎప్పుడు అవ్వలేదు దేవుడి దయ వల్ల. సపోర్ట్ అలా ఎవరికి లేదక్క. అంటే ఏ కంటెస్టెంట్ కి అలా వీళ్ళని బీట్ చేయాలి అన్న యాటిట్యూడ్ ఎవరికి లేదు. మనం మన సాంగ్ ని పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేయాలని అందరి కంటెస్టెంట్స్ మైండ్ సెట్ అనమాట. సో అందుకే ఎక్కువ డిస్ప్యూట్స్ ఏం జరగలేదు, అంటే గొడవలు కానీ అలా. కానీ వన్స్ సూపర్ సింగర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆఫ్ కోర్స్ ఇద్దరు ఐటీ ప్రొఫెషన్స్ లో బిజీగా ఉన్నారు తెలుసు, కానీ బయట ఆఫర్స్ ఎలా ఉన్నాయి మీకు?
వస్తున్నాయి అక్క. అంటే ముందు కొన్ని రికార్డింగ్స్ పాడాను, అవి కొంచెం అవే వస్తున్నాయి. ఇంకా రికగ్నిషన్ పెరిగింది అక్క. అంటే నేను సూపర్ సింగర్లో వచ్చాక చాలా మందికి తెలిసాను. సూపర్ సింగర్స్ లోకి రాకముందే సాంగ్స్ బయట పాడేదానివా నువ్వు? పాడేదాన్ని. ఓకే. అంటే దాని ముందు పాడతా తీగలో విన్నర్ గా నిలిచాను. సో దానివల్ల అండ్ ఆల్సో ఎల్ఎంఏలో కూడా నాకు ఎల్ఎంఏలో నేర్చుకున్నా సార్, రామాచారి సార్ స్టూడెంట్ అనమాట. సో అలా రికార్డింగ్స్ కి వెళ్తూ ఉండేదాన్ని. అందరూ కూడా రామాచారి సార్ దగ్గర నుంచి వచ్చిన స్టూడెంట్సే కదా? Even I went to him for 2-3 months. 2-3 months. ఓకే. కానీ రామాచారి సార్ దగ్గర నేర్చుకున్నారు అంటే వాళ్ళు డెఫినెట్ గా పర్ఫెక్ట్ సింగర్స్ అయిపోతారా? అంటే మన సార్ అయితే 100% కన్నా ఎక్కువ ఇస్తారు ఇన్పుట్స్. అంటే స్టూడెంట్స్ కి ఎంత కావాలో అంత ఇస్తారు. మన మైండ్ సెట్, మనం ఎలా ప్రాక్టీస్ చేస్తున్నాం మనది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. టీచర్ ఎఫర్ట్ ఎంత ఉన్నా కూడా మనం పుష్ చేయకపోతే మనల్ని నాట్ పాసిబుల్. అసలు ఫస్ట్ సింగింగ్ లోకి రావడానికి ఎవరైనా ఇన్స్పిరేషనా, లేకపోతే నీకు సింగింగ్ అంటే తెలియని టైంలోనే నువ్వు సింగింగ్ నేర్చుకున్నావా? ఎలాగా? నాకు సింగింగ్ అంటే తెలియని టైంలోనే నేను అమ్మా నాన్న ఇంట్రెస్టా? ఫస్ట్ షో ఏంటి? ఫస్ట్ షో స్టార్ ఆఫ్ ఏపీ అని జెమినీ టీవీలో వచ్చింది అనమాట. 2008 ఆ టైంలో. చాలా చిన్నపిల్లని నేను. సో దాంట్లో చిన్నపిల్లలే అప్పుడు ఇంకా హైట్ లో కూడా చిన్నగా ఉండేదాన్ని అనమాట. సో అది నా ఫస్ట్ రియాలిటీ షో. అంత పెద్ద, చాలా పెద్ద రియాలిటీ షో. అది కూడా తెలుగులో ఈటీవీలో వచ్చింది, జెమినీ టీవీలో వచ్చింది. సో దాంట్లో పార్టిసిపేట్ చేశాను. ఆల్మోస్ట్ ఒక 3-4 రౌండ్స్ వరకు వెళ్ళాను. చిన్నపిల్లని కదా, సో అంత తెలియదు మ్యూజిక్ గురించి, అప్పుడే అంత నేర్చుకోలేదు. సో అలా గోపికా పూర్ణిమ గారు ఇంకా మల్లికార్జున్ గారు జడ్జెస్ గా ఉండేవాళ్ళు. అండ్ తర్వాత పాడుతా తీయగాకి ఎప్పుడు రావడం జరిగింది మరి? పాడుతా తీయగా రీసెంట్ 2018లో అనమాట. బాలు గారు ఉన్నప్పుడే అదృష్టం కొద్దీ ఆయన ముందు పాడాను. చాలా పాటలు పాడాను. ఆల్మోస్ట్ 20 పైగా సాంగ్స్ ఆయన ఉండంగా పాడానంటే చాలా గ్రేట్ఫుల్ గా. పెద్ద హానర్ కదా. అవునవును, ట్రూ. బాలు సార్ ముందు చాలా మంది సింగర్స్ ఆయన చూస్తే చాలు, ఆయన బ్లెస్సింగ్స్ తీసుకుంటే చాలు అనుకునే వాళ్ళు ఉంటారు. అంతే అనుకున్నాను చిన్నప్పుడు. అసలు ఆయన కలుస్తాను అనేది చాలా పెద్ద ఇది. అండ్ ఆయన ముందు పాడి విన్నర్ గా నిలిచాను. ఆల్సో స్వరాభిషేకంలో కూడా పాడాను సార్ తో. సో చాలా 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 గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ ది ఆపర్చునిటీస్ దట్ ఐ హ్యాడ్ విత్ ఎస్పీబీ సార్. ఓకే. అండ్ పాడుతా తీయగా తర్వాత నెక్స్ట్ షో ఇదేనా, సూపర్ సింగర్? ఓకే. పాడుతా తీయగాకి సూపర్ సింగర్స్ కి డిఫరెన్స్ ఏంటి? లైక్ అంటే ఎక్కువ రికగ్నైజేషన్ అక్కడ వచ్చిందా, ఇక్కడ వచ్చిందా? రికగ్నిషన్ అంటే ఇప్పుడు ఎక్కువ రియాలిటీ షోకి తగ్గట్టు చేసిందంటే, అంటే టీవీ కమర్షియల్ గా చేసిందంటే సూపర్ సింగరే కొంచెం ఎక్కువ. అంటే పర్సంటేజ్ వైజ్ చూస్తే కొంచెం సూపర్ సింగరే ఎక్కువ ఉంటుంది. బట్ నేను 2018లో కదా, 17-18లో నేను పాడుతా తీగలో పాడాను. అప్పుడు ఏంటంటే అది చాలా సీరియస్ గానే కాదు, ఓన్లీ సాంగ్స్. చాలా మేము అంటే ఎస్పీబీ సార్ ఉంటారు సెట్ లో, మేము ఎలా పడితే అలా. కానీ ఎస్పీబీ సార్ జనరల్ గా మీలాంటి చిన్న, అంటే లైక్ అంటే మీరు చిన్నపిల్లలు కదా అప్పుడు, చాలా సార్ చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు కదా, ఏమన్నా ఉన్నా కానీ మిస్టేక్స్ చాలా బాగా చెప్పేవాళ్ళు. అంటే మేము పాడాక మేము మళ్ళీ వింటే చాలా మిస్టేక్స్ చేసి ఉంటాము. బట్ ఫస్ట్ చెప్పేవి అన్ని పాజిటివ్ లిస్ట్ అవుట్ చేస్తారనమాట, మనం ఎక్కడ డిస్కరేజ్ అవ్వకూడదు అని. అలా చెప్పేసరికి ప్రతి వాళ్ళకి వాళ్ళ పాజిటివ్స్ ఎక్కువ కనిపించేసరికి వాళ్ళు బూస్ట్ చేసుకోవడం, అలా నెక్స్ట్ లెవెల్స్కి గెట్ త్రూ అవ్వడం అలా అయిందనమాట. పాడుతా తీగలు ఎస్పెషల్లీ చాలా, అంటే డైరెక్టర్స్ కానీ ఎంత సపోర్టివ్గా ఉన్నారో. ఐ ఫీల్ వెరీ లక్కీ అనమాట. శాస్త్రి గారు ఉండే డైరెక్టర్, అండ్ వెరీ వెరీ లక్కీ. అండ్ యూ టెల్ మీ, వాట్ ఈస్ యువర్ ఫస్ట్ షో? లైక్ reality stage show, anything, stage show, reality show, anything in front of camera? I'm asking. Camera means then it's a reality show. Okay. Because my first show was when I was 6 years old. I performed at a Kali temple on the day of Diwali. Okay. So, as a
as a singer. As a singer, okay. Normally, No. You looks like some heroine. it was a devotional song on the day of Diwali. At Kali Mata temple, we do spiritual bhajans and all. So that was my first live performance. Okay. And reality show, camera in front of camera, it was the reality show I sang for one of the Odia reality show. Okay. So yeah, it was that. And like అంటే పాడుతా తీయగా లాంటి షోస్ ఏమన్నా అక్కడ ఉన్నాయా మీకు? Yes, it is there in Odisha also. Okay, but you are not performed anything, huh? No, I was a part of 2 reality shows. Okay. So I was one of the finalists there also. In one I was the finalist, and in another one I was the second runner up. So after that I started singing in Odia movies, and I did playback. I sang more than 500 songs in Odia film industry. Okay. And How many songs? 500 songs. 500 songs as a singer. Yes. Oh. I am a well-known singer in Odisha. Wow. But yeah, here I wanted వెళ్ళేటప్పుడు to... మర్చిపోకుండా నాకు సెల్ఫీ ఇచ్చేసి వెళ్ళండి, నేను నా ఇన్స్టాలో పెట్టుకుంటా. 500 సాంగ్స్ పాడిన అమ్మాయి నాకు ఇక్కడ కూర్చొని ఎంత సింపుల్ గా మాట్లాడుతుంది. But in Telugu, I wanted to explore Explore this more. language, this industry. So I thought like if I'll become a contestant, I'll get to learn much more. So 500 సాంగ్స్ పాడిన తర్వాత యు ఆర్ వెరీ రికగ్నైజ్డ్ సింగర్ ఇన్ ఒరిస్సా, రైట్? బట్ తెలుగు వై అంటే లైక్ సూపర్ సింగర్స్ చూస్ చేసుకోవడానికి వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్? Because I wanted to get into Telugu industry, and I think reality show is the best platform when you don't have any godfathers or any backbone in the industry. So it's a better platform to make yourself recognized in front of people, in front of the industry. So yeah, so that's why I thought of participating in a reality How show. you are managing, like you're doing some software job? Ask her, she has seen. No, she's not completed 500 songs, right? That's what I'm Okay, asking okay. you. Yeah. అంటే you're doing best like in songs also, and ఇటువైపు చూస్తేనేమో జాబ్ చేస్తున్నారు అండ్ రియాలిటీ షోస్ చేస్తున్నారు. ఇన్ని రకాలుగా అంటే ఉన్న చిన్న బ్రెయిన్ లో ఇన్ని ఎలా మేనేజ్ అవుతున్నాయి? There is a dialogue. Yeah, The you size of the snake, it's small, but the poison is more. There is a dialogue in Odia. I cannot say that in Telugu, but the meaning is if the size of the snake is small, the poison will be more. Okay. So, chinna brain, but చాలా space ఉంది. బాగుంది, ఎగ్జాంపుల్ అయితే చాలా బాగుంది. పాము, పాయిజన్, బాగుంది, చాలా బాగుంది. అండ్ మీ ఇద్దరికి ఒక సర్ప్రైజ్ ఉంది. యాక్చువల్గా నేను ఇక్కడికి ఒక గెస్ట్ ని మీతో పాటు ఇన్వైట్ చేయబోతున్నాను. హీస్ వెరీ స్పెషల్ టు మీ. ఆల్రెడీ ఆ గెస్ట్ మీకు కూడా చాలా స్పెషలే, కాకపోతే ఏంటంటే నాకు ఇంకా కొంచెం ఎక్కువ స్పెషల్. మై బ్రదర్ మిస్టర్ అఖిల్. Yeah, he's coming. He's in my studio only right now, but outside. ఎందుకు మీ ఇద్దరికి కాదు మీ ఇద్దరికి అఖిల్ రావడం ఇష్టం లేదా? హీస్ కమింగ్ అలా ఎక్స్ప్రెషన్ First you told no, he's occupied, he won't be coming, so we made up our mind like okay, he's not coming. No, actually he's very busy. He's in some recording. కానీ మీ ఇద్దరు వస్తున్నారు అంటే వాళ్ళిద్దరు నా బెస్టీస్, so I'll come. He said like that. చాలా అదృష్టవంతులం అయితే. ఎందుకు నాకు టైం ఇచ్చి అఖిల్ ప్రెషియస్ టైం ఇచ్చేస్తున్నా. బాగా చెప్తున్నారు. అఖిల్ ని పిలిచిన తర్వాత ఇవన్నీ చెప్తారు కానీ. ఎనీవేస్ వెల్కమ్ అఖిల్. యా నేను కూడా మైండ్ స్పేస్ నుంచి వస్తున్నా. అవునా? అదే వీళ్ళ వెనకాలే ఉన్నాను కానీ మరి ట్రాఫిక్ లో చూసుకోలేదు అఖిల్ వాళ్ళు. నేను ఎక్కువ ట్రాఫిక్ లో స్టక్. అదే మైండ్ స్పేస్ నేను కూడా వస్తున్నా. హాయ్ అఖిల్. హాయ్ అక్క. హాయ్, వెల్కమ్. కాదు, ముగ్గురు డ్రెస్సెస్ అనుకొని వేసుకొచ్చారా ఏంటి? అదే నాకు ఇది కుట్టించుకుని వచ్చా చూసాక. ఇది లైఫ్ కాదు కదా, ఎలా తెలుసు వీళ్ళ డ్రెస్సెస్ గురించి? అంటే కొంచెం అనుకుని వచ్చాక వీళ్ళ వెనకాల వచ్చా కదా, సో చూసా, ఫాలో అయ్యి. ఓకే, ఐ వాంట్ ఫాలో. ఓకే, కానీ మీ ఇద్దరు డ్రెస్సెస్ అయితే చాలా సిమిలర్ గా ఉన్నాయి, బ్లూ అండ్ వైట్ కాంబినేషన్. అదే అక్క, అంటే వీళ్ళిద్దరు ఆఫీస్ మధ్యలో ఫస్ట్ వీళ్ళిద్దరు ఆఫీస్కి వెళ్ళాలంటే ఫస్ట్ అక్షయ్ ఆఫీస్ వస్తుంది. సో ఫస్ట్ అలా ఫాలో అయ్యా, తర్వాత అమృత చూసారే, అమృత కూడా వైట్ కదా అని వైట్ కలిపి ఒకటే కార్ లో వచ్చేస్తే అయిపోయేది కదా, ఎందుకు ఎవరికి వాళ్ళు సపరేట్ కార్? సర్ప్రైజ్ చేయాలని ట్రై చేశాను.
కానీ సర్ప్రైజ్ ఎంత సర్ప్రైజ్ అయ్యారంటే ఇద్దరు పాపం. నిజంగా నిన్న అసలు వీళ్ళు ఏమి తిట్టలేదు అఖిల్. నువ్వు ఇలా చెప్తుంటేనే నాకు డౌట్ వస్తుంది. పాపం అసలు వాళ్ళు Did you scold me? No? Why? Did you praise me? No, why? నో ఎక్స్పెక్టేషన్స్, ఓన్లీ రియాలిటీ. షీఈస్ వెరీ లాజికల్. అందుకే రియాలిటీ షో జడ్జ్ అయింది. నిజంగానే కదా. ఎస్, రియాలిటీ షో జడ్జ్. ఎస్. అండ్ అఖిల్, వెల్కమ్ టు హిట్ టీవీ. అఖిల్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్. మళ్ళీ మా శ్వేత అక్కతో, మా ఇద్దరు స్నేహితులతో ఉండడం చాలా. మీ ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ కదా? ఆల్మోస్ట్. అందుకే ఆల్మోస్ట్ కాదు, టూ మచ్ బెస్ట్ ఫ్రెండ్స్. యాక్చువల్ గా ఎందుకు అడుగుతున్నానంటే వాళ్ళిద్దరు అఖిల్ మాకు చాలా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పేసి చెప్పారు. కరెక్ట్. నువ్వేమో ఆల్మోస్ట్ అని చెప్తున్నావు. అక్కడే తెలిసిపోయింది కదా అక్క ఎవరికి ఎక్కువ ఫ్రెండ్స్ వాల్యూ. బాధపడకు అఖిల్. యు ఆర్ ఇన్ మై సపోర్ట్ ఓన్లీ. నో యూర్ what is this thing? जिसको समझ नहीं समझो. ఎవరు ఏమనుకుంటే అది అనుకోండి, బట్ నేను మాత్రం నా వైపే అని చెప్పి చెప్తుంటాను. అండ్ అఖిల్, వీళ్ళిద్దరితో అసలు నీకు ఎలా ఉంటుంది? లైక్ అంటే ఫుల్ టైం పాస్ అవుతుందా, లేకపోతే ఫైటింగ్స్ అవుతూ ఉంటాయా, లేకపోతే ఎలా ఉంటుంది అసలు మీ ముగ్గురు కాంబినేషన్? బేసికలీ సూపర్ సింగర్ జర్నీలో I was thinking what you will say. Basically. అప్పుడు నేను ఫస్ట్ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇన్ని బేసికల్ గా నువ్వు చెప్పలేదు కదా. అంటే అప్పుడు మీరు అప్పుడే బేసిక్ గా పరిచయం అయ్యారు కదా. ఓకే. సూపర్ సింగర్ జర్నీలో నా సింగింగ్ జర్నీ ఏదైతే ఉండిందో అదంతా ఆన్ స్క్రీన్ కనిపించింది కదా. వెనకాల ఇలాంటి మంచి ప్యూర్ హార్టెడ్ అండ్ వెరీ ప్యాషనెట్ మ్యూజిషియన్స్ తో ట్రావెల్ అవ్వడం కూడా ప్యారలల్ గా అయింది కాబట్టి, సో అమృత నాయక్, అక్షయ వీళ్ళిద్దరూ మంచి టాలెంట్స్ అండ్ ఆల్సో వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్స్. సో ఫుల్ చిల్ అవుతాం మేము, మామూలుగా కాదు. స్టూడియో అంతా ఒకటేసారి పాజిటివ్ వైబ్స్ వచ్చేసాయి. అఖిల్ రాకలేదు, లేదు మీ ఇద్దరు వచ్చినప్పుడు బాగా వచ్చాయి, అండ్ అఖిల్ వచ్చేసరికి కొంచెం పెరిగాయి. చెప్తాను నీ గురించి, నేను ఎక్కడైనా తక్కువ చేస్తానో చెప్పు, నీకు తెలుసు కదా. చేస్తారేమో, నేను చేయను కదా. అఖిల్ యాక్చువల్ గా ఏంటంటే నాకు కంప్లీట్ గా ఓన్ బ్రదర్ లా అనమాట. ఎందుకంటే అఖిల్ రెగ్యులర్ గా మాట్లాడతాం కదా అఖిల్ మనం, కానీ అఖిల్ ఏంటంటే ఎంతసేపటికి నన్ను పొగిడే పనిలోనే ఉంటాడు. నీ టాలెంట్ అలాంటిది మరి. అప్పుడప్పుడు గుర్తు చేస్తా ఉండే అఖిల్, నేను ఎప్పుడైనా మర్చిపోయినప్పుడు, ఎప్పుడైనా లో మూమెంట్ లో ఉన్నప్పుడు కాల్ చేస్తాను, ఖచ్చితంగా కొంచెం నన్ను అలా బూస్ట్ చేస్తూ ఉంటాను. 100%. వీళ్ళిద్దరిలో ఏ బెస్ట్? ట్రిపుల్ ఏ అక్షయ, అఖిల్, అమృత. ట్రిపుల్ తర్వాత ట్రిపుల్ ఏ. సో ట్రిపుల్ ఏ అనేది ఎప్పుడైనా కానీ బెస్ట్ అని చెప్పేసి No diplomatic answers. Say the name. No, that's what నేను అదే అడుగుతున్నాను. ఏ అనేది చాలా మంచి ఆల్ఫాబెట్, అది నాకు తెలుసు. అక్షయ, అఖిల్, అమృత అనేది. అజయ్, అనిల్ మన కెమెరామ్యాన్ కూడా ఏనే కదా. స్టూడియో మొత్తం ఏతో ఉందన్నమాట. నిజంగానే అనుకోకుండా మా కెమెరామ్యాన్స్ కూడా అలానే సెట్ అయ్యారు. అజయ్ ఇంకా అనిల్ అలానే వచ్చారు. అండ్ అఖిల్, నీ కాంబినేషన్ లో కూడా వీళ్ళిద్దరే ఉన్నారు, గుర్తుందా? అవును, కరెక్ట్. అవును, మా వాళ్ళు కలిసి వచ్చారు అఖిల్. సో దట్ ఈస్ ద బెస్ట్ ఇంటర్వ్యూ ఆ టైంలో, అండ్ ఇది కూడా అంతకంటే బెస్ట్ అవుతుంది, అది నేను హోప్ చేస్తున్నాను. అండ్ ఎనీవేస్, సరే గానీ ఇదంతా సర్లే గానీ ఫస్ట్ చెప్పు, ఇద్దరు ఎవరు బెస్ట్? అదంతా పక్కన పెట్టి చెప్పు, మ్యాటర్ పాయింట్ రా. పాయింట్ వీళ్ళిద్దరిలో ఎవరు బెస్ట్ అంటే ఇప్పుడు నేనే బెస్ట్ అక్క, ఎందుకంటే ఇద్దరితో నేను మాట్లాడుతుంటా కాబట్టి. ఇద్దరిని భరిస్తున్నాడు కాబట్టి. లేదు అలాగా నువ్వు భరిస్తున్నావేమో గానీ లేదు, భరించట్లేదు. నేను తరిస్తున్నా, వీళ్ళ ఫ్రెండ్షిప్ ని, స్నేహాన్ని తరిస్తున్నా. అఖిల్ని నేను ఎందుకు పిలిచాను తెలుసా? ఇలాంటి తెలుగు పదాలు నాకు ఎక్కువ హోస్ట్ చేసే అవసరం ఉండదు. అఖిల్ వచ్చిన తర్వాత నేను కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. నేను నిద్రపోయినా పర్లేదు, ఇంటర్వ్యూ కంప్లీట్ అయిపోద్ది. కాంప్లిమెంటేగా. కాంప్లిమెంటే అఖిల్. ఏం మాట్లాడుతున్నావు అఖిల్? కాంప్లిమెంట్. To your seat. పర్లేదు, మా అఖిలే కదా, ఏం కాదు. ఆల్రెడీ ఆఫ్ స్క్రీన్ అక్క చెప్తుండే, యాంకరింగ్ కూడా చేయ అఖిల్, బాగుంటుంది. చాలా సార్లు చెప్పాను నేను అఖిల్ కి, ఎందుకంటే మా టీవీలో మెయిల్ యాంకర్స్ చాలా ఎక్కువ మంది అలానే వచ్చారు కదా. సో అఖిల్ కి ఆ టాలెంట్ ఉంది. మేబీ ఒక సింగర్ గా, ఒక యాంకర్ గా, ఒక యాక్టర్ గా, మేబీ అఖిల్. అమృత నాయక్ హీరోయిన్ గా ట్రై చేస్తే ఖచ్చితంగా నేను యాంకర్ గా ట్రై చేస్తా. అది ఎప్పటికీ అవ్వదు కాబట్టి మేబీ ఇన్ ఫ్యూచర్ చెప్పలేము, ఎందుకంటే షీ ఇస్ వెరీ బ్యూటిఫుల్ కదా. యా
బట్ ఎప్పుడైనా అమృత మీకు మూవీస్ లో ఆఫర్స్ వచ్చాయా? I got few You offers in the acting, but I'm not sure if I'll be able to balance singing, then acting, then office. So as of now, I didn't accept any offers. If you are busy in movies, you no need to work in Office. office కదా. But you have to reach to that level, no? ఓకే, డెఫినెట్ గా యూ విల్ బి. ఎందుకంటే We'll షీఈ్ see. వెరీ టాలెంటెడ్, షీఈ్ వెరీ క్యూట్. We'll see. విల్ Never సీ know. ఇన్ ఫ్యూచర్. హీరోయిన్ అమృత నాయక్. బట్ వన్స్ హీరోయిన్ అయిన తర్వాత యూ విల్ కమ్ ఫర్ ఇంటర్వ్యూ కదా విత్ మీ. Yeah, sure. You will lift my call, no? You will lift my call. My no? assistant will. Oh, yeah. Then my assistant will call you after I become anchor. అండ్ పాపం తన్ని నన్ను లెఫ్ట్ అవుట్ చేస్తారు అంతే. అయితే అక్క బెస్ట్ అన్నావు కదా, వీళ్ళిద్దరు ఎందుకు బెస్ట్ అని నేను చెప్తా. ఫస్ట్ అమృతకి తెలుగు అస్సలు రాదు. యా, తెలుగు రాకుండా తెలుగు మాట్లాడడము, తెలుగు పాడడం అనేది చాలా కష్టం. Yeah. ఇప్పుడు అమృత అక్క ఇనిషియలీ పాడిన సాంగ్స్ అస్సలేం గుర్తుకు రాదు. మళ్ళీ ఆర్కే చలి చలిగా అల్లింది, చలిగా. ఇవన్నీ చాలా. శ్రేయా ఘోషల్ ఫ్యానా? ఫ్యాన్ ఆఫ్ శ్రేయా ఘోషల్? Of course. సో ఈ పదాలు చాలా కష్టం పలకడం. సో దాని మీద చాలా శ్రద్ధ పెట్టేది అమృత అక్క. ఏదన్నా ఉంటే మెంటర్స్ ని అడిగేది, నన్ను కూడా అడిగేది. అక్షయ యు ఆల్సో మెంటర్ కదా. ఓకే, ప్లీజ్ కంటిన్యూ. ఐ యామ్ మెంటర్, దట్స్ వై యు ఆస్క్ మీ. నేను ఆ సెన్స్ తో అనలేదు, యాక్చువల్లీ నేను పాజిటివ్ గానే చెప్పాను. వి బికాజ్ ఆల్ ఆర్ మెంటర్స్ ఫర్ ఈచ్ అదర్. కరెక్ట్ నో? యా, టెల్ రైట్. అవును అవును. అవును. అడిగి మరి బెదిరించి మరి చెప్పించుకుంటున్నా. బయటికి వెళ్ళిన తర్వాత ఏమన్నా అంటావేమోనని తన భయం తనది. But I'm happy. After Super Singer, I'm able to understand Telugu. Whatever you are speaking, at least 80% I'm understanding. ఓ, Yeah. షీఈ్ వెరీ గ్రేట్. Yeah. సో అది తన గొప్పతనం. అంటే సంగీతం మీద ఎంత ప్రేమ ఉన్నా కూడా మ్యూజిక్ హ్యాస్ నో లాంగ్వేజ్ బ్యారియర్స్. మ్యూజిక్ ఇస్ యూనివర్సల్ కదా. సో ఇలాంటి వాళ్ళు, పైగా ఒడియాలో షీఈ్ వన్ ఆఫ్ ద టాప్ 5 ఫీమేల్ సింగర్స్. సో అంత 500 సాంగ్స్ పాడింది పాప. ఖచ్చితంగా 500 సాంగ్స్ పాడి మళ్ళీ ఒక షోకి రావడం, ఇట్ ఈస్ అ వెరీ బిగ్ డెసిషన్. సో తను సంగీతం ఎంత ప్రేమిస్తుందో ఇక్కడే మనకు అర్థమవుతుంది. సో అక్షయ విషయానికి వస్తే, అక్షయది ఒక చాలా యూనిక్ వాయిస్. She has a beautiful texture. టెక్స్చర్ ఇన్ హర్ వాయిస్. సో ఇలాగ తేనె ఉంటుంది కదా, మనం తేనె తింటాం కదా, తేనె వింటున్నట్టు ఉంటుంది అక్షయ పాడుతుంటే. సో ఇంకోటి ఏంటంటే, తన ఒకానొక టైంలో షోలో కొంచెం ఏమంటారు హెల్త్ ఇష్యూస్ వల్ల కొంచెం డౌన్ అయింది. కానీ ద వే షీ హాస్ బౌన్స్డ్ బ్యాక్ ఫ్రమ్ దట్ సిచ్యువేషన్, అది ఏంటంటే చాలా మందికి లో అయినప్పుడు లో అయిపోతాం, అరే అయిపోయింది ఇంకా అని ఉంటాం. కానీ షీ వాజ్ లైక్ అ టైగరస్ అన్నమాట. ఆ కమ్బ్యాక్ అనేది, ఆ మెంటల్ స్ట్రెంగ్త్ చాలా గ్రేట్ అక్షయలో. సో టాలెంట్ తో పాటు షీస్ అ గుడ్ హ్యూమన్ అండ్ ఆల్సో దట్ స్ట్రెంగ్త్ టు బౌన్స్ బ్యాక్. అఫ్ కోర్స్ ఆఫ్ స్క్రీన్ లో జరిగిన విషయాలు కూడా జనాలకు చెప్పాలి. అమృత నాయక్ హ్యాస్ సపోర్టెడ్ అ లాట్ టు అక్షయ ఇన్ దట్ ఫేస్, బికాస్ వీళ్ళిద్దరే కలిసి పాడారు. ఏ పాట? నాలో ఊహలు. యాక్చువల్గా మేము ఇందాక ఫస్ట్ ఇంట్రడక్షన్ వాళ్ళిద్దరితో ఒక సాంగ్ పాడమని చెప్తే నేనేమనుకున్నాను, ఇద్దరితో సపరేట్ గా పాడిద్దాం సాంగ్ అని చెప్పేసి అనుకున్నాను. బట్ ఇద్దరు కలిపి సాంగ్ అసలు ఎక్స్ట్రాడినరీగా పాడారు. నాకు అదే అర్థం కాలేదు, ఒక తెలుగు అమ్మాయి, ఒక ఒడియా అమ్మాయి, ఇద్దరు కలిపి అంత అందంగా ఒక సాంగ్ ని పాడడం, ఆ కుదరడం కూడా చాలా బాగా కుదిరింది అలా పాడడం కూడా. అది వీళ్ళిద్దరిలో బెస్ట్. సో వీళ్ళిద్దరిని కలిపి ఇంటర్వ్యూకి పిలవడం కూడా నాకు చాలా బాగా అనిపిస్తుంది. వీళ్ళిద్దరిని పిలిచిన ఇంటర్వ్యూకి నువ్వు మధ్యలో రావడం, జాయిన్ అవ్వడం కూడా ఇంకా బాగా నాకు ఇంకా ఆనందంగా ఉంది. ఇలాంటి ప్యూర్ హ్యూమన్ బీయింగ్స్ తో ఒక ఇంటర్వ్యూలో ఉండడం కూడా. మా ముగ్గురు గురించేగా? అంతే. ఓకే, మన ముగ్గురు గురించి. మీరు ప్యూర్ హ్యూమన్ బీయింగ్స్, నేను ఊర్ హ్యూమన్ బీయింగ్. అండ్ మేము ప్యూర్ అయినప్పుడు మా మధ్యలో కూర్చున్నాను, నిన్ను కూడా మేము కొంచెంసేపు ప్యూరే అని చెప్తాం. అఖిల్ హ్యాపీగా ఉందా? No, Akhil also very pure. She's telling for some time we'll agree that you are pure. Because we are all pure, no? We three. That's what. That is why he is also pure. We have to agree. Yes. లేకపోతే ప్యూరిటీ పెట్టిద్దాం పక్కన. మర్చిపోయాను, పైన ఉంది. ఉందా? అదే వీళ్ళు మేకప్ గంట చేశారు అక్కడేనా? నో, ఇలాంటి మాట్లాడారు.
ఇలాంటి మాట్లాడకూడదు అఖిల్. Yeah. అమ్మాయిలు అఖిల్ రెడీ అవును. అవుతారు. కరెక్ట్ ఇప్పుడు మీరు అబ్బాయిలు అంటే ఏముంది, ఒక షర్ట్ వేసుకొని అవును. normal గా ఇప్పుడు hair అబ్బాయి comb- అంటే నాకు షర్ట్ కొనడానికి టైం పట్టింది కదా. Still you are late. Yes. You are very late. అయినా Now it is 9 o'clock. ఏదైనా ముగ్గురు అమ్మాయిలు ఉన్నప్పుడు, ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నప్పుడు ఇంటర్వ్యూలో కూర్చోవడం చాలా కష్టం. సరే, ఎనీవేస్ అఖిల్, జనరల్ గా మీ ముగ్గురికి కలిపి కొన్ని కామన్ క్వశ్చన్స్ అడుగుతాను. ఎందుకంటే 1 by 1 అడగడం, నీ గురించి అయితే నేను పెద్దగా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నువ్వు హిట్ టీవీలో చాలా పాపులర్ అయ్యావు ఆల్రెడీ. దట్ ఎల్లో షర్ట్ బాయ్. సో జనరల్ గా సింగర్స్ అనేసరికి చాలా మందికి ఒక ఎలా ఉంటుందంటే, బయట సింగర్స్ కి ఏంటి, సపోజ్ నేనే ఉన్నాను, 3 కార్లు వేసుకొని వస్తే అనుకుంటాను అనమాట మంచి ఇన్కమ్ ఉంటది అని చెప్పేసి. జనరల్ గా మీరు ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన సింగర్స్ అందరూ, షీజ్ అంటే ఈవిడంటే 500 సాంగ్స్ పాడింది, ఈవెన్ కొంచెం పక్కకు పెడదాం కొంతసేపు, బట్ Here I am new. హియర్ యువర్ న్యూ, యా వి ఆర్ గ్రేట్. కానీ ఇన్కమ్స్ ఎలా ఉంటాయి అసలు మీకు జనరల్ గా? ఇన్కమ్ అంటే యాక్చువల్లీ నువ్వు ఆగకిల్, నువ్వు చెప్పు. ఏంటి చెప్పు చెప్పు. డీసెంట్ గానే ఉంటాయి అక్క. ఓకే, ఇప్పుడు నువ్వు చెప్పలేదు, పర్లేదు, మనం Decent గానే ఓపెన్ గా మాట్లాడదాం. డీసెంట్ గానే ఉంటాయి. డీసెంట్ గానే ఉంటాయి. లేదక్క, యాక్చువల్లీ ఇన్కమ్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే కొంతమంది దగ్గర పేమెంట్ చాలా ఫాస్ట్ గా వచ్చేస్తుంది, కొన్ని చోట్ల పేమెంట్స్ డిలే అవ్వడము, లేకపోతే ప్రొడక్షన్ హౌస్ నుంచి లేట్ గా డబ్బులు రావడము, అలాగా కొంచెం అటు ఇటు అవుతుంది. అంటే స్టేబుల్ ఇన్కమ్ అనేది ఉండదు. కాకపోతే ఇంకా సంగీతంలోనే ఉండాలి, మ్యూజిక్ లోనే ఇంకా నా జర్నీ చేయాలని ఇప్పుడు మేము అందరం అదే డిసైడ్ అయ్యాం కదా మా లైఫ్ లో. సో అలా అనుకున్నప్పుడు ఇంకా చిన్న చిన్న కష్టాలు పడుతూ కష్టపడుతూ బిగినింగ్ డేస్ లో ఉన్నారు కదా, స్ట్రగుల్స్ ఉంటాయా మీకు జనరల్ గా? సో స్ట్రగుల్స్ ఉంటాయి అక్క, ఎవరికైనా ఉంటాయి కదా. ఎలాంటి స్ట్రగుల్స్ అంటే, ఇప్పుడు ఏదైనా మనం ఇప్పుడు బిగినింగ్ స్టేజ్ లో ఉన్నాం కాబట్టి ఎవరైనా అక్కడ టీమ్ మెంబర్స్ కావచ్చు, కొంచెం సుపీరియారిటీ చూపించడము, కొంచెం హ్యూమిలియేట్ చేయడము, డిస్రెస్పెక్ట్ చేయడం, ఇలాంటివి ఉంటాయి. ఎందుకంటే మాకు ఫేమ్ అంత, వీఆర్ నాట్ సో పాపులర్, అండ్ ఏమంటారు, మేము రాగానే రెడ్ కార్పెట్ వేయడాలు, సో అలాంటివి ఏమి ఉండవు. కాబట్టి కొంచెం ఈ డిస్రెస్పెక్ట్ ఇష్యూస్ అనేవి కొన్ని వస్తూ ఉంటాయి, ఏ ఇండస్ట్రీ అయినా, ఒడియా అయినా కూడా, ఇక్కడైనా కూడా, ఎక్కడైనా. కానీ ఇది చాలా తక్కువ పర్సెంటేజ్. ఎక్కువ పర్సెంటేజ్ చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుంది అండ్ మంచి హెల్దీ అట్మాస్ఫియర్ ఉంటుంది. సో ఇలాంటి స్ట్రగుల్స్ ఉంటాయి చిన్న చిన్నవి, బట్ మన గోల్ ముందు ఈ స్ట్రగుల్స్ అన్ని చాలా చిన్నగా కనిపిస్తాయి. పెద్దగా స్ట్రగుల్ ఫేస్ చేసినట్టు నాకు ఎప్పుడు అనిపించవు అఖిల్. ఎప్పుడు కాల్ చేసినా అక్క రికార్డింగ్ లో ఉన్నాను, లేకపోతే అక్క ఇక్కడ సాంగ్ పాడడానికి వచ్చాను అంటారు. కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ తో ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు అఖిల్ అసలు వండర్ఫుల్ సింగర్, అఖిల్ తో మొన్ననే సాంగ్ చేసాము అని కొంతమంది చెప్తూ ఉంటారు. నువ్వు పెద్ద స్ట్రగుల్స్ పడినట్టు నాకేం అనిపించవు. అంటే ఇప్పుడు ఒక 5-6 years గా, నేను ఆల్మోస్ట్ 10 years అవుతుంది నేను టీవీలో పాడడం. చిన్నప్పుడే వచ్చేసావు. బోల్ బేబీ బోల్ ప్రోగ్రామ్ 2014 లో వచ్చినట్టుంది. సో 10 years అవుతుంది, నియర్లీ 10 years. సో ఇప్పుడు నేను 14 years ఉన్నప్పుడు వచ్చావు అంతే. సో ఇప్పుడు నేను మర్చిపోయా. ఇప్పుడు స్ట్రగుల్స్ అంటే కొంచెం తగ్గాయి అనుకోవచ్చు, ఎందుకంటే అప్పుడంతా కష్టపడ్డాను కాబట్టి కొంచెం హార్డ్ వర్క్ ఎక్కువ చేయడం కావచ్చు, ఏదన్నా ఇలాంటి చిన్న చిన్న డిస్రెస్పెక్ట్, ఏదన్నా ఇలాంటి చిన్న చిన్న రెస్పెక్ట్ ఇష్యూస్ ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు కొంచెం అన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ అందరు తెలిసిన వాళ్ళే ఉంటారు, రికార్డింగ్స్ లో మ్యూజిక్ డైరెక్టర్స్ కావచ్చు, సింగర్స్ కావచ్చు. అండ్ అక్షయ, యూ టెల్ మీ, జనరల్ గా మీకు ఎప్పుడైనా బిగినింగ్ డేస్ లో లైక్ అంటే అక్షయ మీరే పాడుతున్నారు ఈ సాంగ్ అని చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్ సారీ మీరు కాదు అని చెప్పడం, ఇలాంటివి ఎప్పుడైనా జరిగాయా? సో ప్లేబ్యాక్ ఇంకా ఆపర్చునిటీ రాలేదు, బట్ నేను ఇప్పటి వరకు రికార్డింగ్స్లో అండ్ షార్ట్ ఫిల్మ్స్లో పాడాను కొన్ని, లైక్ ఫెస్టివల్ సాంగ్స్ అని షార్ట్ ఫిల్మ్స్లో పాడాను అనమాట. సో అవి నేను పాడాక మర్చిపోతాను వెంటనే. సో నేను పెద్దగా అంత ఇప్పుడు ఆ పాట రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తూ ఉండను. నెక్స్ట్ ఏదో ఒక మూమెంట్ ఉంటుంది, మనకి ఏదో ఒక వర్క్ ఉంటుంది, బిజీగా ఉంటాం కాబట్టి. సో జరిగిన దాని గురించి ఎక్కువగా ఆలోచించని ఒక అమ్మాయి అంతే, అయిపోయింది అంతే.
కానీ షీఈ్ వెరీ ప్రాక్టికల్ కదా అఖిల్. అలా very ఉండాలి. true. చాలా మంచి విషయం తెలుసా అది. జనరల్ గా చాలా మంది ఏంటంటే ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యి ఒకటి ఏదైనా జరిగింది అంటే ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుందో అని చెప్పి దాని పట్ల ఎక్కువ క్యూరియస్ గా ఉండి అనవసరంగా టైం వేస్ట్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అవును. అంటే నేను అలానే బిగినింగ్ లో అలానే Beginning. ఉండేదాన్ని, కొంచెం ఎక్కువ సీరియస్ గా దీన్ని తీసుకునేదాన్ని. బట్ లేటర్ అని ఏమైందంటే ఐ అండర్స్టూడ్ హౌ ఇండస్ట్రీ వర్క్స్ అనేది. సో అన్ని అబ్జర్వ్ చేస్తాను, అనలైజ్ చేస్తాను. ఎక్కువ నేను మాట్లాడను కానీ ఎవరికైనా బయట వాళ్ళ దగ్గర, బట్ అబ్జర్వ్ చేస్తాను, అనలైజ్ చేస్తాను, ఇంటికి వెళ్ళి అన్ని ఆలోచిస్తాను. అలా అలా లెర్నింగ్, డైలీ లెర్నింగ్ వల్ల ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నాను అనమాట. పెద్ద ఎక్కువ లెటింగ్ గో అనమాట. ఇప్పుడు ఒకటి అయిపోయింది అంటే నెక్స్ట్ దాని గురించి వాచ్ నెక్స్ట్ అనేది ఆలోచించడం అలవాటు చేసుకుంటున్నాను. ఇంకా ఐఎమ్ నాట్ గుడ్ ఎట్ దట్. ఇంకా కానీ చాలా మంచి విషయం ఇది. జనరల్ గా చాలా మంది ఇలా గెస్ట్లు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటారు ఏంటంటే మాకు ఆలోచనలోనే టైం వేస్ట్ చాలా అవుతూ ఉంటుంది. ఒకటి ఏదైనా చేసాము అంటే ఇది ఏమైందో నెక్స్ట్ ఏం జరుగుతుందో అని చెప్పి దాని గురించి ఎక్కువ థింక్ చేస్తూ ఉండి మిగతా పనులన్నీ కూడా అలా పోస్ట్ పోన్ చేసుకుంటున్నో లేకపోతే ఆఫర్స్ పోవడమో ఏదో ఒకటి జరుగుతాయని చెప్పి. బట్ నువ్వు ఏదైతే మెంటాలిటీ ఉన్నావో అదే కంటిన్యూ చేయి. ఇండస్ట్రీలో చాలా అవసరం కూడా. అవును, ట్రూ. అండ్ వాట్ అబౌట్ యూ మేడం, యూ టెల్ మీ. లైక్ అంటే ఇండస్ట్రీలో ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో ఎలా ఉన్నాయి, ఛాన్సెస్ వస్తున్నాయా సింగింగ్ లో? I already sang before Super Singer. I already sang in few short films and few album songs, festival songs, like Akshaya told. ఓకే. But after Super Singer, I didn't get that much big opportunity, like in playback for solo singing and all. Maybe with time it will come. Not sure, but yeah, we'll be keep working hard and Yeah. we'll just hope for the best. Yes. And tell me one thing, what is the difference between Telugu industry and your industry? Work wise it's almost the same, but yeah, Odia industry is very small in terms of financial status. Like hardly the film budgets are there, like 50-60 lakhs, and big films will have the budget of 2-3 crores. That's it. Okay. But still I feel Odia industry payment structure and all pretty stable. Like if you work you will get the payment whether it's being delayed or not. Every industry had some payment issues, I accept that, but yeah, I feel still it is pretty stable. But yeah, the because they have low budget and all, so obviously the technical things will be Yes. very much deviated from each other. Like you cannot compare one Telugu film and Odia film, because Telugu films budgets are very high, so they can use good technical persons, good like they can invest on everything. Yes. But there we don't have budget, so we have to manage everything in small budgets. సో కంపేర్ టు తెలుగు ఇండస్ట్రీ, ఒరియా ఇండస్ట్రీలో పేమెంట్స్ ఒడియాలో కొంచెం తక్కువే ఉంటాయి. Because maybe another reason is because I am there one of the like top 5 singers, so maybe that's why I'm getting paid better. I don't know. Maybe that is also one Maybe of the the reasons. Maybe. Yeah. But yeah, in the beginning I also faced the same. Okay. Maybe the beginning stage singers may face issues. Yeah, I also faced, and the payments are pretty low if you compare with Bollywood and Telugu industry. Obviously the film budget decides the payments, right? So ఎస్. బట్ అఖిల్ మీరు ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారా తన పక్కన కూర్చొని ఇంటర్వ్యూ ఇస్తున్నందుకు? ఖచ్చితంగా. ఎందుకంటే 500 సాంగ్స్ పాడి అక్కడ ఇండస్ట్రీలో టాప్ 5 సింగర్స్ లో వన్ ఆఫ్ ది సింగర్ గా తను ఉండడం చాలా, అది మంచి మూమెంట్ కదా. అంటే నాకే ఇంటర్వ్యూ చేస్తుంటే తను చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ట్రూ అండి. అంటే ఇప్పుడు తను 500 సాంగ్స్ ఎందుకు పాడింది అనే దానికి రీజన్ ఆలోచిస్తే తను హ్యూమిలిటీ. యా. సో 501th సాంగ్ పాడేటప్పుడు కూడా ఆ మ్యూజిక్ డైరెక్టర్ కి ఆ లిరిక్స్ కి ఆ పాటకి అంతే రెస్పెక్ట్ ఇస్తుంది. ఎస్. అందుకే 500 ఏంటి, రేపు పొద్దున 1000-2000 పాటలు పాడుతుంది. ఆఫర్స్ అంటే జనరల్ గా చాలా మందికి తెలియదు, వాయిస్ బాగుంటేనే వస్తుంది అని చెప్పేసి అనుకుంటారు. నాట్ వాయిస్, చాలా కంఫర్టబుల్ గా ఉండాలి వాళ్ళకి. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ వాళ్ళకి వాళ్ళు చెప్పిన దానికి వీళ్ళు లైక్ అంటే లిరిక్స్ వైజ్ గా కానివ్వండి, లేకపోతే అండర్స్టాండ్ చేసుకునే విధంగా కూడా ఉండాలి. అది వాళ్ళకి వన్స్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ కి కంఫర్టబుల్ గా ఉన్నప్పుడే వీళ్ళకి ఆఫర్స్ వస్తాయి. కానీ ఆ రిలేషన్, ఆ బాండ్ మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం ఇండస్ట్రీలో. బట్ ఇంత చిన్న ఏజ్ లోనే 500 సాంగ్స్ వరకు తను వెళ్ళింది అంటే చాలా మంచి విషయం. అది ఐఎమ్ వెరీ ప్రౌడ్ అబౌట్ యూ. thank you so much. అక్క, నీకు ఎప్పుడో నేను పర్సనలీ చెప్పలేదు కానీ ఐ లైక్ యువర్ దట్ హంబుల్ నేచర్ అలాట్.
I have got inspired by you many times. Thank you, Truly, thank like you so coming much. from my heart. యాక్చువల్గా తను అనుకుంటుంది ఏంటి అఖిల్ నా గురించి ఇంత బాగా అనుకున్నాడా అని చెప్పేసి కదా. యువర్ సర్ప్రైజ్డ్ రైట్ నౌ. నాకు కూడా యాక్చువల్లీ No, no, సూపర్ he- సింగర్ లో ఫస్ట్ లో అంత క్లోజ్ ఏం కాదక్క. లేటర్ ఆన్ మేము చాలా అంటే Actually, we were in side A and side B. So Akhil and me were in Huh. side A Mm. and they were in side B. Side B. Okay. So బట్ మీరిద్దరు యాక్చువల్గా ఒక టీం కదా. టీమ్ ఒకటి Team కానీ ఒకటి. సాటర్డే తను వచ్చాడు. normally they divided. సాటర్డే సండే అలా అలాగా డివైడ్ చేశాను. సాటర్డే నేను అమృత అక్క వచ్చేవాళ్ళము, Mm. సండే అక్షయ్ వాళ్ళు వచ్చేవాళ్ళు. ఓకే ఓకే. సేమ్ టీం అయినప్పటికీ కూడా డైలీ ఏమి అంటే మీరిద్దరు కలవడం అలా ఏమి ఉండదు. షూట్ డే ఒక్కటే, Shoot అది కూడా ఫస్ట్ హాఫ్ ఒకటి నేను ఉండను, Mm. వాళ్ళది అవుతుంది. సో వాళ్ళ తొందర అయిపోతుంది అనమాట, మాది వాళ్ళ తర్వాత అవుతుంది అనమాట. కానీ జనరల్ గా మీరందరూ కలిసి ఉన్నప్పుడు ఒకరికొకళ్ళు కోఆపరేట్ చేసుకునే వాళ్ళ లైక్ అంటే ఇప్పుడు షీ డోంట్ నో తెలుగు కదా, బట్ తెలుగు సాంగ్స్ పాడాల్సి జడ్జెస్ మీకు అక్కడ సాంగ్స్ వాళ్ళే ఇస్తారు కదా. అవును. బట్ మీరందరూ ఇలా తెలుగు రాని వాళ్ళకి తిను ఒక అమ్మాయి మలయాళీ సింగర్ శ్వేత. శ్వేత తను ఉన్నారు. సో వీళ్ళకి మీరు హెల్ప్ చేసేవాళ్ళ చేసేవాళ్ళం Yeah. అక్క. లిరిక్స్ కి కానివ్వండి. యా అంటే అక్క కూడా ఓపెన్ గా అడిగేది, మేము కూడా ఏదైనా అక్క పాడినప్పుడు రిహార్సల్ ఏదైనా అనిపించినా చెప్పేవాళ్ళం. బికాస్ ఎందుకంటే అది చాలా టఫ్ టైమ్. మీ సింగింగ్ మీరు చూసుకోవాలి, మీరు లిరిక్స్ మీరు చూసుకోవాలి, Hmm. కంటిన్యూస్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. బట్ ఆ టైంలో మీరు ఇంకొకరికి హెల్ప్ చేయడం పాసిబులేనా? ఖచ్చితంగా పాసిబుల్ అక్క. ఐ థింక్ దట్ ప్రయారిటీ అంటే ఇప్పుడు ప్రయారిటీ కూడా కాదు, ఐ థింక్ ఆ హెల్దీ కాంపిటీషన్ అనేది చాలా ఉండింది, ఎస్పెషల్లీ మా ముగ్గురులో. ఓకే ఐ మీన్ ఓకే, ఐ థింక్ ఇది హెల్దీ కాంపిటీషన్ తో వస్తుంది. ఓకే. ఐ థింక్ ఆ హెల్దీ కాంపిటీషన్ చాలా ఉండింది అక్క మా సీజన్ లో. ఎందుకంటే ఇప్పుడు కంటెస్టెంట్స్ ఏంటంటే నేను పాడుతున్నాను గల్లు గల్లు సాంగ్, నేను నా వరకు చూసుకుంటాను, Mm. రిహార్సల్ చేసుకుంటా వెళ్ళిపోతా అనేది నేను అందరూ అనుకుని ఉంటే బాండింగ్ ఉండేది కాదు. మేము అలా కాదు, నా పాట నాదే, అమృత పాట తనదే, అక్షయ పాట తనదే, ఎవరికి కాంపిటీషన్ కాదు. సో ఇప్పుడు మీ ముగ్గురు కలిపి ఒక సాంగ్ పాడబోతున్నారు. ఒకళ్ళు తెలుగు, ఒకళ్ళు కన్నడ, ఇంకొకళ్ళు ఒడియా. ముగ్గురు డిఫరెంట్ లాంగ్వేజెస్ పీపుల్ తో నేను ఇంటర్వ్యూ చేస్తూ మీ సాంగ్ వినబోతున్నాను. ఎనీవేస్ ఏ సాంగ్ పాడతారు ఇప్పుడు? తెలుగు పాట పోనీలే, మల్టీ లాంగ్వేజ్ లో ఏదైనా సాంగ్ ప్లాన్ చేస్తారేమో అని లేదు. అడిగాను. తెలుగు పాట పాడతాం మేము. ఈ సాంగ్ గ్రాండ్ ఫైనల్స్ రోజు పర్ఫామ్ చేసాం అందరం. ఓకే. సో ఆ సాంగ్ ఇప్పుడు మళ్ళీ పర్ఫామ్ చేస్తాం, పాడతాం. ఆ సాంగ్ నాకు గుర్తొచ్చింది, బట్ పాడండి. బ్రహ్మఖండ బ్రహ్మఖండ యోగమాయతో పాతరా భూమిపై ఆది జెండా. బ్రహ్మఖండ బ్రహ్మఖండ యాగజ్వాలమై పాతరా దీనుల కళ్ళ నిండా. వావ్, Thank you. మంచి బాలే బాబు సాంగ్ తో ఫుల్ ఎనర్జీ నింపారుగా సెట్ ని. నైస్ నైస్. యాక్చువల్ గా ఈ సాంగ్ నేను విన్నాను ఇంతకు ముందు. మీరందరూ అంటే మీ ముగ్గురు కాదు, టీం మొత్తం కలిపి Team. పాడారు కదా. Yeah. బాగా మంచి లైక్ అంటే ఈ సాంగ్ నే చూస్ చేసుకోవడానికి ఏమైనా పర్టికులర్ రీజన్స్ ఉన్నాయా? అంటే యాక్చువల్లీ ఆ రోజు తమన్ సార్ చీఫ్ గెస్ట్ గా వచ్చారు అక్క. ఓకే సో తమన్ సార్ మెడ్లీలో అందరం ఒక్కొక్క సాంగ్ పాడాం. ఓకే. నేను బుట్టమమ్మ పాడాను, తిను కుర్చీ మడత పెట్టి పాడింది, అక్క ఏమో భూమి బద్దల్ సాంగ్ పాడింది. అలాగా లాస్ట్ లో ఇంకా ఒక గ్రాండ్ గా ఏదన్నా మంచి ఎండ్ చేద్దామని, ఒక గ్రాండ్ ఎండింగ్ ఇద్దామని ఓకే బొమ్మకండ సాంగ్ పాడడం జరిగింది. ఓకే. అండ్ తమన్ గారి గురించి వచ్చింది కాబట్టి ఇక్కడ ఒక విషయం అడుగుతాను. అఖిల్, తమన్ సార్ తో ఈ సూపర్ సింగర్స్ కంటే ముందే నువ్వు వర్క్ చేయడం జరిగింది కదా? యా అవును. స్కంద కన్నడ వర్క్ చేసావు. అవునక్క, స్కంద కన్నడలో గండరబాయ్ అని ఒక సాంగ్ పాడాను. అండ్ అంతకు ముందు అఖండ నుంచే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి వర్క్ చేస్తున్నాను తమన్ సార్ కి. అవునా? యా. బట్ వచ్చిన తర్వాత అంటే అందరు సింగర్స్ తో వర్క్ చేయడం అంటే అందరు సింగర్స్ తో ఉండడం వేరు. బట్ నీకేమైనా స్పెషల్ రికగ్నైజేషన్ ఉండిందా తమన్ సార్ నుంచి? అంటే యాక్చువల్లీ అక్కడ నాకన్నా సీనియర్ సింగర్సే ఎక్కువగా ఉండేవాళ్ళు. సో అఖండ టైంలో నాకు తెలిసి ఇప్పుడు శ్రీకృష్ణ అన్న, సాయి చరణ్ అన్న, సాకేత్ అన్న, అరుణ్ అన్న, వీళ్ళందరితో పాటు నేను ఒక జూనియర్ సింగర్ గా, ఐ మీన్ వాళ్ళందరికన్నా చాలా చిన్న కాబట్టి అలా ఎంటర్ అయ్యాను. సో ఖచ్చితంగా ఒక సాఫ్ట్ కార్నర్ ఉండేది నా పట్ల. అంటే ఏదైనా నేను ఎప్పుడైనా ఏదైనా తడబడినా కూడా, ఏదైనా చిన్న మిస్టేక్ అయిపోయినా నేను కంగారు పడేవాడిని ఫస్ట్ లో. కానీ అన్నవాళ్ళు మంచిగా కూల్, ఇట్స్ ఓకే, అందరికీ ఓకే, అలాగా చాలా ఆ కన్సర్న్ ఇప్పటికీ వాళ్ళందరి నుంచి ఉంటుంది. నీకు అదే ప్లస్ పాయింట్ అఖిల్, నువ్వు ఎంత పెద్ద అయినా కానీ ఇలా చిన్నగానే కనిపిస్తావు. అండ్ బాగుంది. అండ్ మీ ముగ్గురులో జనరల్ గా సూపర్ సింగర్స్ తర్వాత ఆఫర్స్ ఇంకా పెరగడం, రికగ్నైజేషన్ అయితే 100% వచ్చింది, బట్ ఆఫర్స్ కూడా ఏమైనా పెరగడం అయితే జరిగిందా?
లైక్ అంటే ఇప్పుడు బయట మ్యూజిక్ డైరెక్టర్స్ మిమ్మల్ని పిలిచి స్పెషల్గా కొన్ని ఆఫర్స్ ఇవ్వడం, నీకైతే నువ్వైతే ఫుల్ బిజీగా ఉన్నావు, నేను వాళ్ళిద్దరిని అడుగుతున్నాను. అండ్ నువ్వు చెప్పు, ఎలా అనిపిస్తుంది అంటే వన్స్ సూపర్ సింగర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బయట ఆఫర్స్ ఎలా ఉన్నాయి? సూపర్ సింగర్ అయ్యాక వస్తున్నాయి అక్క, ఆఫర్స్ వస్తున్నాయి, పాడుతున్నాను. ఓన్లీ సింగింగ్ దగ్గరే ఆగిపోదాం అనుకుంటున్నారా, లేకపోతే ఫర్దర్గా ఇంకేమైనా ప్లాన్స్ కూడా ఉన్నాయా? నాకైతే సింగింగ్ చాలా ఇంట్రెస్ట్, అది 100% ఇద్దాం అనుకుంటున్నాను. ఆల్సో అంటే అది యాక్చువల్ గా ఏంటంటే మీరు ఇంకోటి ఏదైనా అడుగుతున్నారు కదా, సో అంటే ఇంకోటి చెప్తున్నాను, కంప్లీట్ చేయండి. సో డబ్బింగ్ నాకు చాలా అంటే ఏదో ట్రై చేద్దాం అని ఒక ఇంట్రెస్ట్ అయితే ఉంది డబ్బింగ్ మీద. బట్ ఒకసారి ట్రై చేశాను కూడా ఒక 2-3 ప్లేసెస్ లో, అంటే సింగింగ్ కోసమే వెళ్ళేది అన్ని రికార్డింగ్ కి. బట్ అంటే అయిపోయేసరికి ఏదో ఒక చిన్న లైన్ వాళ్ళకి కావాల్సి వచ్చి అప్పుడు సడన్ గా నేను వాళ్ళకి చెప్పాను అనమాట ఆ పర్టికులర్ షార్ట్ ఫిల్మ్ కి. సో యా అంతే. సో ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఐ హావ్ టు గివ్ మై 100%. సో దానికి నేను ప్రిపేర్ అవుతున్నా ముందే. అంటే ఐఎమ్ గోయింగ్ టు గెట్ ఆపర్చునిటీస్, ఐ విల్ బి వెల్ ప్రిపేర్డ్ అన్నట్టు నా మైండ్ సెట్ ఇప్పుడు ఉంది. అండ్ వాట్ అబౌట్ యూ, అంటే మీరు కేవలం అంటే సింగర్గా అయితే చాలా అక్కడైతే 100% మీరు అచీవ్డ్, బట్ తెలుగులో కూడా మీరు చాలా బాగా ట్రై చేస్తున్నారు. అండ్ ఆఫర్స్ ఎలా ఉన్నాయి తెలుగులో ఆఫ్టర్ సూపర్ సింగర్స్? I got few offers. I was at hometown, so I missed one of the good offer because I was traveling. I keep on traveling to hometown because there also I have a career in singing. Yes, so yes. I have to keep on traveling. But yeah, I'm getting at least the calls. So I'm happy for that. Let's see if it's turning out to be a good opportunity and all. ఓకే, సో డెఫినెట్లీ అది మనము హోప్ ఫర్ ది బెస్ట్ అనుకుందాము ఇన్ తెలుగు ఆల్సో. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు నేను మీకు ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ పెడతాను ఇక్కడ. జనరల్గా ర్యాపిడ్ ఫైర్స్ కి నేను చాలా దూరం ఉంటాను, కానీ మీ ముగ్గురిని చూస్తే కంపల్సరీ ఉండాలి అని అయితే అనుకుంటున్నాను. చాలా ఛాలెంజింగ్ గా ఉంటుంది, చాలా ఛాలెంజింగ్ గానే ఉంటుంది. పెద్ద ట్విస్టే అనుకుందాము, బట్ పెద్ద ట్విస్ట్ ఏం కాదు. మీకు చాలా ఈజీ క్వశ్చన్స్ అడిగితే చాలా ఈజీ క్వశ్చన్స్ అడుగుతాను, ఎవరిని నొప్పించకుండా అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యేలా అడుగుతాను. సూపర్ సింగర్స్ లో బెస్ట్ కంటెస్టెంట్ ఎవరు? ఫస్ట్ నువ్వు చెప్పు. అదే ఇక్కడ కూర్చున్నాను కాబట్టి ఫస్ట్ ప్రతిసారి నన్ను అడుగుతున్నారు. సరే ఇట్లా చూద్దాం. ఓకే సరే, ఎవరు అంటే మంచిగా నేను మీకు చాలా సపోర్ట్ చేస్తాను. అఖిల్ నువ్వు చెప్పు, హూ ఇస్ ద బెస్ట్ కంటెస్టెంట్ ఇన్ సూపర్ సింగర్స్? అమృతా నాయక్ అండ్ అక్షయ. నాట్ లైక్ దట్. యాక్చువల్గా ఎవరైనా ఒక్కళ్ళ గురించే చెప్పాలి. నేను బెస్ట్ కంటెస్టెంట్స్ అనలేదు, బెస్ట్ కంటెస్టెంట్ అన్నాను. బెస్ట్ ఇన్ విచ్ సెన్స్? అంటే సెన్స్ మీకు ఎలా అర్థమైతే అన్ని యు కన్సిడర్ ఎవ్రీథింగ్. యా, యు కన్సిడర్ ఎవ్రీథింగ్. నేను చెప్తున్నాను. యా చెప్తాను. ఓకే చెప్పండి. అఖిల్ చంద్ర అంటే అన్ని యాక్సెప్ట్ చేసి అన్ని చూస్తున్నాను అన్ని యాంగిల్స్ లో. సింగింగ్ ఒక్కటే కాదు. కాదు, మీ ముగ్గురు ఎంత ఫ్రెండ్స్ అయితే మటుకు మీ పేర్లే మీరు చెప్పేసుకుంటారు. నేను ఎందుకు బెస్ట్ అనే దానికి నాకు రీజన్ కూడా చెప్పాను. బేసికల్లీ నా సూపర్ సింగర్ జర్నీలో మెంటర్స్ నుంచి ఎంత సపోర్ట్ వచ్చిందో, పేరెంట్స్ నుంచి ఎంత సపోర్ట్ వచ్చిందో, మా గురువుల నుంచి ఎంత సపోర్ట్ వచ్చిందో, కంటెస్టెంట్స్లో నుంచి నాకు ఎక్కువ సపోర్ట్ అఖిల్ ఇచ్చేవాడు. అంటే అక్కడ ఆ అంబియన్స్ని, ఆ పాజిటివిటీని నింపేవాడు అనిపించింది నేను ఎక్కడుంటే అక్కడ. సో అంటే ఎప్పుడు మనల్ని బూస్ట్ చేసే వాళ్ళు ఉండడం కూడా ఇంపార్టెంట్. మన పక్కన మనం బూస్ట్ చేస్తుంటే మనకి మన వాల్యూ ఏంటో తెలుస్తుంది కదా. అప్పుడు మనం ఇంకా బెస్ట్ ఇవ్వగలం. మనం ఆల్రెడీ ఇప్పుడు నేను ఒక 90% ఇవ్వగలను అనుకోండి, ఆ బూస్టింగ్, ఆ సపోర్ట్ వల్ల ఐ కెన్ గివ్ మై 100%. సో అలా అందరూ చాలా సపోర్ట్ చేశారు, బట్ కొంచెం ఎక్కువ అఖిల్ సపోర్ట్ చేశాడు. ఎందుకంటే ముందు నుంచి కూడా మేము ఫ్రెండ్స్ అనమాట. బిఫోర్ సూపర్ సింగర్స్ ఆల్సో ఎల్ఎంఏ సేమ్ ఇన్స్టిట్యూట్ కదా. వావ్ అఖిల్, చాలా చేసేసావు అయితే. తెలుసుకోలేకపోయాం మేమే. లేదక్క, అంటే తనకు టాలెంట్ ఉన్నప్పుడు నేను ఎలా ఉన్నానో అలానే ఉన్నాను. బట్ థ్యాంక్స్ ఫర్ దట్ గ్రాటిట్యూడ్. చూసారా, అఖిల్ వస్తున్నాడంటే గల్లీస్ అన్నారు. లేదు నేను అది కూడా తను కూడా చాలా పాజిటివ్ గా, గల్లీస్ లో పాజిటివ్ ఉంది. యాక్చువల్ గా అది రాహుల్ సార్ వాళ్ళ
చాలా అప్రిషియేషన్ ఇచ్చినప్పుడు డైలాగ్ అది గల్లీస్ అనేది. కాకపోతే ఏంటంటే వండర్ఫుల్ గా వాడితే గల్లీస్ పర్ఫార్మెన్స్ గల్లీస్ పర్ఫార్మెన్స్ అంటారు. ఎస్. సో ఇప్పుడు హూ ఇస్ ద బెస్ట్ కంటెస్టెంట్ అంటే మీ ముగ్గురు పేర్లే చెప్పుకుంటారా మీరు? మా ముగ్గురికి అయితే మేము ముగ్గురమే. ఓకే. హమ్ తీనో కే లియే హమ్ తీన్ హై నా. నేను ఇద్దరు మీరు ఒక పేరు అడిగారు కాబట్టి నాకు చెప్తాను. సరే ఓకే. సో అయితే అది కాదు, నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను. అదేంటి మనం చెప్పలేదు అక్క, ఏంటి? పర్లేదు మేము కొంచెం పాలిటిక్స్ చేశారు ఇక్కడ. లేదు, వాళ్ళిద్దరు చెప్పారు యాక్చువల్ గా. తనేంటంటే అఖిల్ అని చెప్పింది, అఖిల్ ఏమో తనని చెప్పారు. సో ఎవరు బెస్ట్ కంటెస్టెంట్ ఎవరు? అమృత నాయక్. అమృత నాయక్. ఓకే. సో హూ ఇస్ ద బెస్ట్ జడ్జ్? చూసింది చాలా చెప్పండి. బెస్ట్ జడ్జ్ అంటే ముగ్గురు ఫేసెస్ లో క్వశ్చన్ మార్క్స్ వచ్చాయి. క్వశ్చన్ మార్క్స్ కాదు, నాకు ఆన్సర్ కాదు. అందరూ బెస్ట్ కదా అక్క, ఎవరి పేరు చెప్పాలో అర్థం కాలేదు. అదేంటి ఇందాక అమృత, అఖిల్ అని ఒక్కొక్కళ్ళ పేర్లు చెప్పారు కదా జడ్జెస్ గురించి. అవును, ఇప్పుడు కూడా శ్వేతా మోహన్ గారు, మంగ్లీ అక్క, అనంత్ గారు, రాహుల్ అన్న. యూ టెల్ మీ హూ ఇస్ ద బెస్ట్ జడ్జ్ ఇన్ సూపర్ సింగర్స్? No controversial questions. Next question. No. మీరిద్దరు చాలా స్కిప్ చేస్తున్నారు క్వశ్చన్స్. ఫస్ట్ చెప్పండి, హూ ఇస్ ద బెస్ట్ జడ్జ్? To be frank, because I was in Rahul Anna's team, I like Rahul Anna a lot because he supported me throughout the journey. But if you want me to tell any of the judge who really inspired us, then it's Shweta ma'am, because she used to tell exactly what is missed in the performance so that we can improve in the next time. And Rahul Anna, because he supported a lot throughout this journey, because I'm someone who doesn't know the language. Still he used to fight for me in one of the episode, because he told that also you should consider that she's not a Telugu girl. Yes. So that's how I'm really grateful to him. Okay, right. You tell me. నాకు ఐ లవ్ యూ చెప్పారు కాబట్టి శ్వేతా మోహన్ గారు. అండ్ నువ్వైతే అనంత్ శ్రీరామ్ గారు అని అయితే చెప్పొద్దు. ఇది ఏంటి ప్రోమోలో? నేను ఇంతమంది క్వశ్చన్ ఆన్సర్ చేశాను కాబట్టి, అదే నేను ఇంతమంది ఆన్సర్ చేశాను కాబట్టి ఇది నాకు స్కిప్. అలా లేదమ్మా, శ్వేతా మోహన్ గారు. శ్వేతా మోహన్ గారు నేను ఆడన్ ఫ్యాన్. ఇప్పుడు నెక్స్ట్ టపాటప్ చెప్పేసి. యా, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఫుడ్? యువర్ ఫేవరెట్ ఫుడ్? బిర్యానీ. హైదరాబాదీ బిర్యానీ. అండ్ వాట్ అబౌట్ యు అఖిల్? చింతకాయ పులిహోర. బాబు వెజిటేరియన్. బెండకాయ. నువ్వు కూడా వెజిటేరియన్ ఏనా? అంతే అనుకోండి. ఇప్పుడు మోస్ట్లీ వెజిటేరియన్. ఓకే. అండ్ ఫుడ్ ఎలర్జీస్ ఎవరికైనా ఉన్నాయా? లైక్ అంటే ఈ ఫుడ్ తింటే నాకు అస్సలు సెట్ అవ్వదు అని చెప్పి. कोई एलर्जी नहीं है, मैं कुछ भी खाऊं. ఇంగ్లీష్. నాకు గార్లిక్ అంటే అలర్జీ. ఓకే. అండ్ వాట్ అబౌట్ యు? అలా ఏం లేవు. నో ఎలర్జీ, వి ఈట్ ఎవ్రీథింగ్. జనరల్ గా ఆడవాళ్ళు గట్టిగా తినాలి, అప్పుడే గట్టిగా ఉంటారు. విజయ్ దేవరకొండ చెప్పాడు కదా, సో అదే ఫాలో అవ్వండి. ఓకే. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్, ఒక మంచి అడ్వైస్ కావాలి ఇప్పుడు ఫ్యూచర్లో రాబోయే సింగర్స్ కోసం. అంటే మీరు ముగ్గురు ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు రాబోతున్న సింగర్స్ కోసం మీరు ఎటువంటి అడ్వైస్ ఇస్తారు? నేనేం చెప్తా అంటే రైట్ ఇంటెంట్ అండ్ హార్డ్ వర్క్ ఉండాలి అని చెప్తాను. ఓకే. దట్ విల్ టేక్ యూ ప్లేసెస్. నాకు కూడా అదే ఆల్రెడీ నువ్వు ఫాలో అవుతుందే చెప్పాను. నేను ఫాలో అవుతుంది చెప్పాను. అదేదో నేను ఫాలో అయిపోయి నేను ఏదో అచీవ్ చేశానని చెప్పట్లేదు. ఐఎమ్ జస్ట్ గివింగ్ ది సజెషన్ విచ్ ఐ ఆల్సో ఫాలో, అంతే. నైస్. అండ్ వాట్ నువ్వు చెప్పాకిల్? నేను ఎప్పుడు చెప్పినట్టే టాలెంట్ అండ్ బిహేవియర్ చాలా ఇంపార్టెంట్ అక్క. సో మనకు టాలెంట్ ఉంటే కష్టపడి ప్రాక్టీస్ చేయాలి, అండ్ బిహేవియర్ అందరితో మంచిగా పెట్టుకోవాలి. వి షుడ్ హావ్ గుడ్ రిలేషన్షిప్ విత్ ఎవ్రీవన్. సో అది నా సజెషన్. ఓకే. అండ్ యూ టెల్ మీ. I think it is honesty and hard work, because there is no substitute for hard work and honesty with your art. Yes. Nice. సో ఫైనలీ ఆ విధంగా ట్రిపుల్ ఏ కంటెస్టెంట్స్ తోటి మా హిట్ టీవీలో ఇంటర్వ్యూ చాలా అద్భుతంగా అందంగా జరిగింది. ఎనీవేస్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ముగ్గురు కూడా చాలా టాలెంటెడ్, నాకు అది చాలా క్లియర్గా కళ్ళకు కట్టినట్టు అర్థమవుతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నేను మీతో మాట్లాడినప్పుడు చాలా బిజీగా కూడా ఉంటున్నారు.
ముందు ముందు ఇంకా చాలా ఎక్కువ బిజీ అవ్వాలి అని చెప్పేసి, మీరు ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా అఖిల్లానే వచ్చి నాకు ఇంటర్వ్యూస్ ఇవ్వాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. మా ముగ్గురు తరఫున హిట్ టీవీకి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. ఎందుకంటే ఇట్ విల్ బి అ రియలీ స్పెషల్ ఇంటర్వ్యూ మా ముగ్గురికి. చాలా కంఫర్టబుల్ గా ఫీల్ వి ఓపెన్ అప్ లాట్, అంటే చాలా క్యాజువల్ గా ఫన్ ఇంటర్వ్యూ లాగా అయిపోయింది. బికాజ్ అంత సీరియస్ గా ఏం లేకుండే. నేను ఎప్పుడూ సీరియస్ సీరియస్ అంటే సీరియస్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ లాగా కాకుండా ఇట్ వాస్ వెరీ ఫన్. ఎస్. అండ్ సో ఫైనలీ ముగ్గురు కలిపి రావడం కూడా నాకు కూడా చాలా ఫన్నీగా ఉంది. కాకపోతే నాకు చిన్న ప్రాబ్లం ఏమైందంటే నవ్వి 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 చీక్స్ అంతా బాగా పెయిన్ వస్తుంది. అంటే నేనుంటే మినిమం అక్క అది యాక్చువల్ గా చాలా మందికి తెలీదు ఆఫ్ స్క్రీన్ ఏం జరిగింది అని చెప్పేసి. ఇంటర్వ్యూ 1 hour అయితే మీరు మినిమం 2.5 hours తీసుకున్నారు. ఆన్ స్క్రీన్ వచ్చిన కంటెంట్ కంటే కూడా మీరు ఆఫ్ స్క్రీన్ చేసిన ఫన్ చాలా ఎక్కువ ఉంది. బట్ ఎనీవేస్ చాలా ఎంజాయ్ అయితే చేసాం మేము. ఇందాక నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నా మా కెమెరామ్యాన్స్ కూడా చాలా నవ్వుతూనే ఉన్నారు కంటిన్యూస్ గా. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్.